వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద వెంచర్ రైడర్. ఈరోజు జూలై 10th 2024 నా కూతురు పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే టు స్మైలీ పరిణిత. సో నా కూతురుకి బర్త్డే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడానికి ఒక చోటుకి వెళ్తున్నాను. మిగతా విషయాలన్నీ బండి మీద మాట్లాడుకుందాం. వీడియోని పూర్తి వరకు చూడండి, ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఎయిర్పోర్ట్, కెంపైగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎందుకు అంటే బెంగళూరు టు చెన్నై ఫ్లైట్లో వెళ్ళబోతున్నాం. నా కూతురికి అదే గిఫ్ట్. తన లైఫ్లోనే ఫస్ట్ టైం ఫ్లైట్ అయితే ఎక్కబోతుంది అనమాట. ఇంతవరకు చెప్పలేదు. ఎక్కడికో తీసుకెళ్తున్నాను, మామూలుగా ఎక్కడికో తీసుకెళ్తుంటా కదా, సో అలాగ చెప్పి తీసుకొచ్చాను. సో ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం. ఎయిర్పోర్ట్ విమాన నిల్దానా. సో నేను ఈ వీడియోలో మీకు చీపెస్ట్ ఫ్లైట్ ఎలా బుక్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ మీకు చెప్తానమాట. టోటల్గా బెంగళూరు నుంచి ఎయిర్లైన్స్ ఏవేవి వెళ్తాయంటే ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్, విస్తారా, గో ఫస్ట్, ముందు ఎయిర్ గో అనేవాళ్ళు, గో ఎయిర్ అనేవాళ్ళు, ఎయిర్ ఏషియా ఇండియా. ఈ ఎయిర్లైన్స్ అన్నీ మనకు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తాయి. ఫ్లైట్ టికెట్ చీపెస్ట్గా ఎలా, తక్కువ ధరకు ఎలా బుక్ చేసుకోవాలా, దానికి 2 months ముందే బుక్ చేసుకోవాలా, 3 months ముందు బుక్ చేసుకోవాలా అంటే లేదు, ఒక 15 days ముందర బుక్ చేసుకున్నా మనకు చీపెస్ట్ ఫ్లైట్ అయితే దొరుకుతుంది. నేను ఏ వెబ్సైట్స్లో వెతికానంటే మేక్ మై ట్రిప్, యాత్ర, క్లియర్ ట్రిప్, ఇండిగో, ఇక్సిగో, గో ఐబిగో, ఇలా అన్ని వెబ్సైట్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయి మొత్తం చూసుకున్నాను అనమాట. లాస్ట్కి స్కై స్కానర్లో trip.comలో నేను చీపెస్ట్ ఫ్లైట్ అయితే బుక్ చేశాను. సో హైయెస్ట్ ప్రైజ్, లోయెస్ట్ అంటే నాకు స్కై స్కానర్లో పడింది. యాత్ర.comలో 8,228 పడిందని చూపించింది. క్లియర్ ట్రిప్లో 8,100, ఐఆర్సిటీసీ ఎయిర్లో 7,500, గో ఐబీబీలో 7,717, ఇక్సిగోలో 7,240, తర్వాత అగోడాలో 5,815. 5,815 కన్నా తక్కువ అంటే మనకు స్కై స్కానర్లో నాకు trip.comలో 5,600కి బెంగళూరు టు చెన్నై, చెన్నై టు బెంగళూరు రౌండ్ ట్రిప్ ఫ్లైట్ సేమ్ 4 o'clock అనమాట, 4 to 5. అక్కడ నుంచి తిరిగి వచ్చేది కూడా మధ్యాహ్నం ఫ్లైట్. ఇక్కడ నుంచి ఈవినింగ్ వెళ్ళి రేపు మధ్యాహ్నం వెనక్కి వచ్చేస్తాము. అలాగా సెర్చ్ చేస్తే 2 పర్సన్స్కి అంటే 1 adult 1 child, అడల్ట్ కన్నా చైల్డ్ కన్నా ఒకటే ప్రైజు, 2 మనుషులు వెళ్ళి రావడానికి ఈ ప్రైజెస్ అనమాట. నాకు స్కై స్కానర్లో trip.comలో 5,600కే to and fro ఫ్లైట్ టికెట్ అయితే దొరికింది. అంటే పర్ ఫ్లైట్ టికెట్ పర్ పర్సన్ వచ్చేసి 1,400లా అయిపోయింది. ఎక్స్ట్రా 258 రూపీస్ నేను ఇన్సూరెన్స్ అయితే పే చేశాను అనమాట. ఫ్లైట్ టికెట్స్ చీప్గా బుక్ చేయాలంటే ఇన్ని వెబ్సైట్స్లో వెతికి అదే ఫ్లైట్, ఎయిర్ ఇండియా ఫ్లైటే చీపెస్ట్ ప్రైస్కి ఏ వెబ్సైట్లో దొరుకుతుందో కూపన్స్ దేంట్లో ఉంటాయో దాన్ని బుక్ చేసుకొని తక్కువ రేటుకి తీసుకోండి. ఇది ఎకానమీ క్లాసు. ఎకానమీ నేను ఫ్రీ సీట్ తీసుకున్నాను. ఫ్రీ సీట్ వద్దు, నాకు ముందర సీట్ కావాలా, కంఫర్టబుల్ సీట్ కావాలా, లెగ్ రూమ్ ఉండాలంటే దానికి ప్రైజెస్ అయితే డిఫరెంట్ ఉంటాయి. ఆ ప్రైజెస్ కూడా ఫ్లైట్ని బట్టి చేంజ్ అవుతూనే ఉంటాయి. నేను వెళ్ళే ఫ్లైట్కి అయితే ఇలా ఉంటాయన్నమాట ప్రైజెస్. సో 4 o'clock నా ఫ్లైట్ బెంగళూరు టు చెన్నై. 2 hours ముందు చెక్ఇన్ అవ్వమన్నారు. నేను ఆన్లైన్లోనే చెక్ఇన్ అయ్యాను అనమాట. ఒక trip.comలో నేను బుక్ చేసుకున్న తర్వాత ఎయిర్ ఇండియా వెబ్సైట్కి వెళ్ళి మేనేజ్ బుకింగ్ అని వస్తుంది. దాంట్లో పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసి మన లాస్ట్ నేమ్ ఎంటర్ చేస్తే మనం బుకింగ్ కూడా మేనేజ్ చేసుకోవచ్చు. అక్కడ సీట్స్ చేంజ్ చేసుకోవడము, కొనుక్కోవడం కూడా చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ అక్కడే కొనుక్కోవచ్చు. తర్వాత మనకు ఫుడ్ వాళ్ళు ఫ్రీగా ఫుడ్ ఇస్తారు. మనకు వెజ్ ప్లాటర్ కావాలా, వెజ్ మీల్స్ కావాలా, అది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలాగా మేనేజ్ చేసుకున్న తర్వాత 48 hours ముందర ఫ్లైట్కి 48 hours ముందర మనకు చెక్ఇన్ ఆప్షన్ అయితే ఆన్లైన్లో మనం వెబ్సైట్లోనే చెక్ఇన్ చేసుకొని బోర్డింగ్ పాస్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ మన పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసి లాస్ట్ నేమ్ ఎంటర్ చేస్తే చెక్ఇన్ ఆప్షన్ వస్తుంది. ఏమేమి తీసుకుపోవచ్చు, ఏమేమి అలౌడ్, నాట్ అలౌడ్ ఇలాంటివి చూపించి చెక్ఇన్ చేసుకున్నాక బుకింగ్ అదే బోర్డింగ్ పాస్ అయితే వస్తుంది. నేను బోర్డింగ్ పాస్, టికెట్, ఆధార్ కార్డు ఈ 3 నేను ప్రింట్అవుట్ అయితే తీసుకొని వెళ్తున్నాను సేఫ్ సైడ్.
సో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కే వాళ్ళకు ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడం అయితే చెప్పాను కదా. బెస్ట్ అన్ని వెబ్సైట్స్లో వెతికి చీప్ ఏదో దాంట్లో వెతకండి, లేకపోతే స్కై స్కానర్లో చీప్ వెబ్సైట్స్ చూపిస్తాయి, దాంట్లో చూసి మీరు బుక్ చేసేసుకోండి. బుక్ చేసుకున్న తర్వాత ఆ వెబ్సైట్కి వెళ్ళి మనం చెక్ ఇన్ అయితే ఆ ఫ్లైట్ కరెక్ట్ ఉందా, టికెట్ కరెక్ట్ ఉందా లేదా అనేది మొత్తం మన డీటెయిల్స్ ఎంటర్ చేసి చెక్ చేసుకొని చూసుకొని ఆ ప్రింట్అవుట్ తీసుకోండి. ఇంకా ఫ్లైట్ టికెట్ అయిపోయింది. ఆన్లైన్లో చెక్ ఇన్ 48 hours ముందర చెక్ ఇన్ చేసాము, బోర్డింగ్ పాస్ డౌన్లోడ్ చేసాము. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే దగ్గరలో ఉన్నాము. టికెట్లో మెన్షన్ చేసింటుంది టర్మినల్ 1 or 2 అని. ఇప్పుడు మనం డొమెస్టిక్ కదా, దానికోసం టర్మినల్ 2కి అయితే వెళ్ళాలి. సో బైక్ పార్కింగ్ ఎంత అవుతుంది, కార్ పార్కింగ్ ఎంత అవుతుంది ఎయిర్పోర్ట్లో, ఆ విషయాలు కూడా మీకు చూపిస్తాను. సో పార్కింగ్ టర్మినల్ 2కి వెళ్ళాలి కదా మనం. టర్మినల్ 2 పార్కింగ్కి అటు సైడ్ వెళ్ళాలి. అరవల్ టర్మినల్ 1 హోటల్ కూడా ఉందంట. మనం టర్మినల్ 2 పార్కింగ్ 2కి వెళ్తున్నాం. వావ్, సూపర్గా ఉంది. ఇక్కడ వచ్చి సెక్యూరిటీ గార్డ్ని అడిగితే టర్మినల్ 2 అండ్ ఇక్కడ నుంచి అరైవల్ అంటే డిపార్చర్స్, ఇక్కడికి మళ్ళీ రావాలి. ఫస్ట్ స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకుంటే అక్కడ బైక్ పార్కింగ్ అయితే ఉందంట. బైక్ పార్కింగ్ చేసి లిఫ్ట్ కూడా ఉందంట. లిఫ్ట్లో మనం ఇక్కడికి వచ్చేద్దాము. చాలా వండర్ఫుల్గా మెయింటైన్ చేశారు మొత్తం. ఈ చెట్లు అన్ని టెంకాయ చెట్లు. బోర్డింగ్ గేట్ అనౌన్స్ ఫర్ ఫ్లైట్. మనకు ఎయిర్ ఇండియా నుంచి మెసేజ్ అయితే వచ్చింది. బోర్డింగ్ గేట్ అనౌన్స్డ్ ఫర్ ఫ్లైట్ AI 587. Important travel update. Please do not respond to this message. Your Air India flight AI 587 to Madras on 10 July will board from gate D6. The gate closes 20 minutes before departure. Parking it side allali. When on board, stow your bag upright in the overhead compartment to make room for everyone's luggage. Please reach out to Air India representative for any assistance. సో మనం అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు పార్కింగ్కి ఒక ఇట్లా చుట్టుకొని వచ్చామన్నమాట. చుట్టుకొని అక్కడ దగ్గరలో అంటే డౌన్ పైన మనం ఫ్లైట్ కోసం వెళ్తాం కదా డిపార్చర్స్, దాని కింద మనకు పార్కింగ్ అవైలబుల్ అనమాట. బైక్ పార్క్ చేసేసి మనం లిఫ్ట్లో పైకి వెళ్ళచ్చు. పార్కింగ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. బైక్ పార్కింగ్ ఓకే. టూ వీలర్ పార్కింగ్ కూడా ఉంది. మనం ఇలా వెళ్ళి అక్కడ డైరెక్షన్స్ ఇచ్చారు కదా, డైరెక్షన్స్ ఇచ్చింటారు మా చూసుకొని వెళ్తున్నా. ఓకే, అది ప్రెస్ చేస్తే మనకు టికెట్ అయితే వచ్చింది. ఓకే, సో టికెట్ తీసుకొని మనం లోపల బైక్ అయితే పార్క్ చేసుకుంటాము. ఎక్కువ బైక్స్ అయితే లేవు. సో ఈ ప్రైజెస్ అంతా మీకు లాస్ట్లో చూపిస్తాను. బైక్ అయితే పార్క్ చేస్తున్నాము. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేశాను. సేఫ్ పెయిడ్ పార్కింగ్ కాబట్టి. సో స్మైలీ నీకు అయితే ఎక్కడికో తీసుకొచ్చినాను. ఎక్కడికి వచ్చినాం? చూపిస్తా. దీన్ని ఎయిర్పోర్ట్ అంటారమ్మా. ఓకే, సో పైకి వెళ్ళాలి లిఫ్ట్ తీసుకొని. సో మెట్లు తీసుకొని పైకి అయితే వచ్చినాం అనమాట. పార్కింగ్ నుంచి ఇలా ఉంది కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనకు టైం లేదు, 4 o'clock ఫ్లైట్ అయితే మనం 3 o'clock రిపోర్టింగ్ పోవాలా. సో అన్నీ క్లియర్గా రాసింటారు ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి ఏం కథ అని. మనకు బోర్డింగ్ ఎక్కడ టర్మినల్ గేట్ నెంబర్ కూడా వచ్చేసింది. లెట్స్ గో. మరి తిరిగి వచ్చేటప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. స్మైల్, నువ్వు నడవాల్సిన అవసరం లేదు దాంట్లో. దీన్ని ఎలివేటర్ అంటారు, అదే తీసుకెళ్తుంది కదా, దాని మీద ఎందుకు నడుస్తావు? అసలు అలా ఉంది చూడండి. డిపార్చర్స్కి మరి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ అయితే అయింది. మా ఏం ఆర్కిటెక్చర్, డిజైనింగ్
సూపర్గా అయితే ఉంది. ఇప్పుడు టైం లేదు కాబట్టి అర్జెంటుగా పోయి చెకింగ్ చేసుకోవాలి. చెకింగ్ అయిపోయింది ఆన్లైన్లో. ఇప్పుడు సెక్యూరిటీ చెక్ ఉంటుంది కదా, అది చేసుకొని 3 o'clock లోపల సెక్యూరిటీ చెక్ గేట్ దాటాలి. స్మైలీ, ఫ్లైట్లో వెళ్తున్నావు, ఎక్సైటెడ్? సన్నగా చెప్తావా? అంత సన్నగానా? ఎస్ అంత అంతే. స్మైలీ అలాగా చాలా కూల్. టికెట్ దిగా हाँ चेन्नई। हाँ मेरा ఇక్కడ ఫస్ట్ సెక్యూరిటీ చెక్ అంటే జస్ట్ మన టికెట్స్ చెక్ చేసి ఐడి కార్డ్ అడిగారు. నాదొక్కటే, పాపది అడగలేదు. సో లోపలికి పంపించారు. వెల్కమ్ టు ది ఎయిర్పోర్ట్. ఏబిసిడి అంట ఇన్ఫర్మేషన్. ఇక్కడ బోర్డింగ్ పాస్ అయితే అయిపోయింది, ఉంది కదా. మనకు హెల్ప్ చేయడానికి చాలామంది ఉన్నారు అక్కడ, చూడొచ్చు. We have a flight ticket and downloaded the boarding pass also. Okay, sir. So you just need to go to the check-in counters where it's in a D over there. So they'll give you a boarding pass, and if you have a bags, they'll tag your bags. Okay. So directly you need to go to the check-in. Okay, already have the boarding pass. So in that case, oh, these are your boarding pass. Directly you can go to the securities. Security where? From the D counter left, dead end also. D counter left. Thank you so much. So ఎక్కడ అడిగినా కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇస్తారు. స్మైలీ, ఎక్సైటెడా? వాట్ ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్? సూపర్గా ఉంది. మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ. నేను చాలా లాంగ్ బ్యాక్ ట్రావెల్ చేశాను ఫ్లైట్లో 2-3 times, కానీ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ విత్ మై డాటర్ ఆన్ హర్ ఫస్ట్ బర్త్డే, ఆన్ హర్ 8th birthday. అవును, వస్తుంది. యాక్చువల్గా అయితే ఇక్కడ చెకింగ్ చేసుకోవాలి. మనము ఆన్లైన్లో చెకింగ్ చేసుకొని బోర్డింగ్ పాస్ కూడా నేను ప్రింట్అవుట్ తీసుకొని వచ్చాను కాబట్టి చెక్-ఇన్ అవసరం లేదు. డైరెక్ట్ సెక్యూరిటీ చెక్ దగ్గరికి వెళ్ళమన్నారు. డిపార్చర్స్ అండ్ టాయిలెట్స్ కావాలంటే డిపార్చర్స్ దగ్గరే లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి. మనం టాయిలెట్స్ యూజ్ చేసుకొని చెకింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ అన్నీ కాస్ట్లీ కదా, వాటర్ కూడా కాస్ట్లీనే, కానీ ఫ్రీ వాటర్ అయితే దొరుకుతాయి అన్నమాట. ఫ్రీ వాటర్ మనం పట్టుకోవచ్చు. మూత పట్టుకో. ఇది ఆటోమేటిక్ వాటర్ డిస్పెన్సరు. మనం బాటిల్ పెడితే వాటర్ ఆటోమేటిక్గా వస్తున్నాయి, తీసేసి వెంటనే ఆఫ్ అవుతున్నాయి. చూడండి, అది హాట్ వాటర్ మధ్యలో ఉండేది, పక్కన ఉండేది కోల్డ్. మూసి. సో పోయి సెక్యూరిటీ చెక్ చేయించుకున్నాం. బోర్డింగ్ పాస్ చూపించి మనము ఎంటర్ అయితే అయిపోయినాము. ఆన్లైన్లో చెకింగ్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకోవడం వల్ల అక్కడ క్యూలో నిలబడి చెకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పక్షుడు ఎట్లా వేసుకుందాం. చెక్ అయితే అయిపోయింది. కొన్ని వస్తువులు తీసేయాల్సి వచ్చింది. నా దగ్గర నైఫ్ ఉన్నింది అనమాట, అమెజాన్లో కొనింది 2. ఆ 2 లోపల ఎప్పుడు ఉంటాయి, అవి తీసేసుకున్నారు. మళ్ళీ వాళ్ళు తిరిగి ఇవ్వరంట. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 దాటిపోయింది, బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది అనమాట బోర్డింగ్. సో అర్జెంట్కి వెళ్ళాలి. చాలా షాప్స్ ఉన్నాయి, వచ్చేటప్పుడు అన్నీ కవర్ చేద్దాం. ఇప్పుడు టైం లేదు, లెట్స్ గో. వావ్, మనది వచ్చేసి గేట్ D6. ఇలా వెళ్ళాలి. స్మైలీ ఆల్రెడీ అల్పు వచ్చేసింది. స్మైలీకి అక్కడి నుంచి ఇక్కడ నడవడానికి కష్టపడిపోతా ఉంది. ఖచ్చితంగా వచ్చేటప్పుడు కొంచెం 1 hour అన్న టైం స్పెండ్ చేయాలి. మొత్తం ఎన్ని షాప్స్ ఉన్నాయి. డిపార్చర్ ఇన్ఫర్మేషను. మనము D6 ఇటు సైడ్ ఉంది, వెళ్ళాలి. ఏదో ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. ఎయిర్ ఇండియా మంది 4 o'clockకి చెన్నై, D6 D7. కమ్. బోర్డింగ్ 3 o'clock అయితే ఇప్పుడు 3:10 అవుతుంది. ఇంకా
స్టార్ట్ అవ్వలేదన్నమాట బోర్డింగ్ అనేది. బోర్డింగ్ అంటే ఏం లేదు, లోపల పంపించడము. అదిగో అటు సైడ్ ఉన్నాయి, అక్కడ ఏరోప్లేన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. తాజ్ శాట్స్ అంట. ఇంకా లోపల పోతే మన ఏరోప్లేన్ కనిపిస్తుంది. చూసినావా ఏరోప్లేన్? లోపల పోతుంది. కాదు, అందుకనే సిటీలోకి రాలేవు, ఇంత దూరం ఉంది ఎయిర్పోర్ట్. ఇప్పుడు మనం బస్సులో పంపిస్తారో దేంట్లో పంపిస్తారో ఏరోప్లేన్ దగ్గరికి చూడాలి. బస్సులో పోతావా? నడచలేవా? ఈడు నుంచి ఆడికి ఆ ప్లేన్ ఉంది, ఆడికి పోని నడచాలంటే నడచలేవా? సరే, బర్త్డే గర్ల్ కదా, నడిపించలే, నడిపించకుండా తీసుకెళ్తాలే. డ్రెస్ స్మైలీ వచ్చేసి డ్రెస్ తీసుకుంటా ఉంది. వెయిటింగ్, అంతమంది జనాలు ఉన్నారనమాట. మనం స్లోగా వెళ్దాం. దా బోర్డింగ్ పాస్లు స్కాన్ చేసి అయితే మమ్మల్ని లోపలికి పంపించారు. ఇంకా లోపల ఎలా ఉంటుంది చూద్దాము. గేట్ D7, D6, D7 ఏదైనా వెళ్ళొచ్చు అనమాట. అదేనా ఎయిర్ ఇండియా? అదేనా? ఓకే, దగ్గరికి వెళ్తాం, దానిపైన కూడా ఎక్కుతాం కదా. ఫస్ట్ టైం కదా, ఎగ్జైటెడ్. గాల్లో ఎగురుతావు ఇప్పుడు, గాల్లో చూపోతావా? సూపర్. ఇక్కడ ఇంకో ఏరోప్లేన్ ఉంది. ఎయిర్ ఇండియా పెద్దదే, ఆల్మోస్ట్ 390 సీట్స్. ఏంటి? హెలికాప్టర్స్ ఇక్కడ ఉండవు. సో ఇట్లా క్యాబిన్స్ లోపల తీసుకెళ్తున్నారు. బస్ ఎక్కిస్తారా, ఫ్లైట్ పక్కనే ఉంటుందా చూపిస్తాను. డైరెక్ట్గా ఫ్లైట్లోకి ఎక్కిస్తాను అనమాట లోపల నుంచే. సో ఇక్కడ జస్ట్ చెకింగ్, లోపల వెళ్తాం. స్మైలీ ఫ్లైట్లో అడుగు పెట్టబోతాం ఇక్కడ. How are you? సో మనం ఇప్పుడు ఫ్లైట్లో మన సీట్ ఎత్తుక్కోవాలి. Seat 90, 39. Please go straight and right. ఫైనల్లీ సీట్కి అయితే వచ్చేసాము. ఇయర్ ఫోన్స్ ఇచ్చారు, రీయూజబుల్ ఇయర్ ఫోన్స్ అంట. ఇచ్చారు చూడండి నీకు కూడా. బట్ ఇలా ఉంటుంది ఎకానమీ. స్మైలీ, ఇదేం బస్ అనుకున్నావా? సీటు ఆయన పెడతా అన్నాను, బ్యాగేజ్ అడుగు కూర్చో. కిడ్స్ మ్యాప్ మనం ఎక్కడున్నామని చూపిస్తుంది కదా. ఓకే, ఈ పక్షి ఇక్కడ ఉంది అని చెప్తుంది అనమాట. ఫాలో డైనో. రైట్ నో మనం ఎక్కడున్నాం? కెంపైగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వేరే చూద్దాము. సర్వే, లాయల్టీ ప్రోగ్రామ్స్, కిడ్స్ మ్యాప్, లైవ్ మ్యాప్ ఇవి ఉన్నాయి. ఇంకా గేమ్స్ కూడా ఉన్నాయి. ఏ గేమ్ కావాలా? యాంగ్రీ బర్డ్ ఆడుకో. మూవీస్ ఉన్నాయి. కిడ్స్ జోన్, పతాన్ మూవీ ఉంది.
డాక్టర్ స్లీప్, శివాజీ ఉంది ద బాస్. టైం ఎంత? 3:40 అవుతుంది. ఫ్లైట్ సౌండ్ ఊగుతున్నట్టు సౌండ్ వస్తుంది అనమాట. ఇట్లా పెట్టుకొని అవును అన్నీ పడేయాల, అది కూడా పడిపోతుంది. గేమ్ ఆడుకుంటుంది స్మైల్. యాంగ్రీ బర్డ్స్ లైట్లో. ఇంకా టేక్ ఆఫ్ కూడా 20 minutes ఉంది. సో లైవ్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. ఫ్లైట్ ఇన్ఫో, విండో వ్యూ కరెంట్లీ నాట్ అవైలబుల్ అంటారు. కంపాస్, గ్లోబల్ టైమ్. సో సూన్ డిపార్టింగ్ ఫర్ చెన్నై. టోటల్ డిస్టెన్స్ 164 mi. టైమ్ అట్ MA 3:44 కల్లా చేరిపోతాము. 3:44 అయింది ఇప్పుడు. ఇంకో 15 minutesలో బయలుదేరుతుంది. ఎయిర్ హోస్టెస్ వాళ్ళు చెప్పడం కాదు, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నారు అనమాట ఎట్లా బక్కులు చేసుకోవాలని. సో ఫ్లైట్ ఈస్ ఫైనల్లీ మూవింగ్. స్మైలీ. निकटतम निकास को पहचान लें और ध्यान रखें कि ये निकास आपके पीछे भी हो सकता है. ఫన్నీగా ఉంది. క్లాసికల్ డాన్స్తో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు అనమాట. लैंडिंग और निकासी की स्थिति में फर्श में लगी बत्तियां आपको आपके निकटतम निकास और स्लाइड की दिशा दिखाएगी. कैबिन में हवा का दबाव कम होने पर ऊपर बने पैनल से ऑक्सीजन मास्क अपने आप नीचे आ जाएंगे. ऑक्सीजन मास्क को अपनी ओर खींचें और नाक और मुंह पर लगाएं. सामान्य रूप से सांस लेते रहें और अपना मास्क लगाने के बाद ही अपने सह यात्रियों की मदद करें. रक्षा जैकेट आपके सीट के नीचे रखी हुई है. प्रीमियम इकोनॉमी की पहली रो में ये सीटों के बीच में रखी है. यदि विमान को पानी पर उतरना पड़े तो जैकेट को सिर के ऊपर से पहने और इसकी बेल्ट को कमर पर कस लें. विमान छोड़ने से तुरंत पहले ఫ్లైట్ అయితే ఎగురుతూ ఉంది. పైకి ఎగిరినాము ఎగిరినాం ఎగిరినాం ఎగిరినాం. చూడు రెక్కలు. ఫ్లైట్ అయితే పైకి ఎగిరిపోతా ఉంది. సో ఇట్లా లైవ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. ఎంతసేపులో రీచ్ అవుతాము, ఇంకెంత డిస్టెన్స్ ఉంది, ఎస్టిమేటెడ్ అరైవల్ ఎప్పుడు, టైం ఎంత అనేది. మేఘాల పైన ఉన్నాము. మేఘాల పైన నుంచి వెళ్తా ఉన్నాము. మన ఇల్లు కనిపిస్తుంది అక్కడ. మన ఇల్లు కనిపించచ్చు. సూపర్ ఉంది వ్యూ అయితే. వెజ్ ప్లాటర్ అంటే బనానా, గువా, ఒక యాపిల్ ఇచ్చారు ఫ్రీగా. ఇది వెజ్ స్నాక్స్. దీంట్లో ఏముంది? వా శాండ్విచ్. ఇది వచ్చేసి ఫ్రూట్స్. హ్యావ్ ఇట్. restroom is there? Okay. Push.
సో ఫ్లైట్లో వాష్రూమ్ అయితే ఇలా ఉంటుంది. డార్క్ లైట్ వేసుకోవచ్చా. సో ఇది కథ బాగుంది ఫ్లైట్ ల్యాండ్. సో ఎకానమీ క్లాస్ ఎలా ఉంటుంది, రెడ్ కలర్. ప్రీమియం బిజినెస్ క్లాసెస్ ఇలా ఉంటాయి. ఓ ఇది స్మైల్ ఐటమ్. ప్రీమియం కొన్న బిజినెస్ క్లాస్ క్యాబిన్స్లో ఉన్నాయి. మనం ఎక్కొచ్చిన ఫ్లైట్ ఇది, స్మైల్ ఎక్కొచ్చిన ఫ్లైట్. దాన్ని చూడు, వింగ్స్. అక్కడ ఒక ఎంట్రన్స్, ఇక్కడ ఒక ఎంట్రన్స్, 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఎట్లుంది ఇది స్మైల్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్? బాగుందా? 4 days ఏం చేస్తావు ఇక్కడ? బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే ఎయిర్పోర్ట్ దగ్గరికి మెట్రో ఉంది. బాగుంది కదా, మెట్రోలో ఎక్కడికైనా వెళ్ళచ్చు. నేను బుక్ చేసిన హోటల్ వరకు మెట్రో ఉంది. ఏమంటే 2 trains మారాలన్నమాట, 2 trains మారాలి. సో NLC ఇండియా ఎయిర్పోర్ట్ మెట్రోలో వెళ్దాం. స్మైల్ అప్పుడే నాకు బ్యాగ్ ఇచ్చేసింది, ఇంకా మొయ్యలేనని. ఎయిర్పోర్ట్లో కొంచెం సేపైనా నడవాలి కదా, అలసిపోయింది పాపం. మెట్రో స్టేషన్లో ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. తైనంపేట్కి వరకు మెట్రో ఉందన్నమాట. అక్కడ నుంచి మళ్ళీ బస్సు క్యాబ్ తీసుకుని వెళ్ళాలి. ఈ తైనంపేట వరకు ఎయిర్పోర్ట్ నుంచి 60 రూపీస్. స్మైల్ అక్క. అవును, ఏరోప్లేన్లో ఎక్కిన ఎక్స్పీరియన్సే చెప్పలేదు నువ్వు. బాగుందన్నావా? సరే, అంతేనా? ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది. చెవులంతా దుమ్ము ఎక్కిపోయినాయి కదా లాస్ట్లో, మధ్యలో. లేకపోతే భలే ఉండేది కదా. కింద మేఘాల పైనకి వెళ్ళిపోయినాం కదా. మన సరౌండింగ్స్ చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు ఏదైనా వెహికల్లో కూడా పోతున్నప్పుడు ఇట్లా టర్న్ చేసుకొని పోతే చెవులు దుమ్మెక్కుతాయి. ఫైనలీ రూమ్కి అయితే వచ్చాను. 7 o'clock అయింది. ఆటోలు దొరకలేదు, క్యాబ్స్ దొరకలేదు, ఊబర్, ఓలా, ర్యాపిడో అన్నీ ట్రై చేస్తే లాస్ట్కి ర్యాపిడో ఆటో బుక్ అయింది. సో రూమ్కి అయితే వచ్చేసాము. రూము ఇలా ఉందన్నమాట. దీనికి వచ్చేసి 1545 పడింది. మనకు ఊరు తెలియదు కదా. వాష్ అంటే బాత్కి సపరేట్గా ఉంది. పర్వాలేదు, నాట్ బ్యాడ్. సో ఇప్పుడు మెరీనా బీచ్కి వెళ్ళి అక్కడ స్మైలీ కేక్ కట్ చేస్తుంది అనమాట. సో ఆల్రెడీ టైర్డ్ అయినాము. ఇంకెక్కడ నుంచి జస్ట్ ఒక 2.5 kilometers మెరీనా బీచ్ వెళ్ళేసి ఆ తతంగా ముగించుకొని, లేట్ అయినా పర్లేదు. మధ్యాహ్నం ఉంది ఫ్లైట్ 12:10 అలాగా. సో పొద్దున ఏదో అంటే బర్త్డే సెలబ్రేషన్స్ కొంచెం చేసుకొని చిన్నగా పొద్దున మరి బ్యాక్ టు బెంగళూరు. ఇప్పుడు పోయి కేక్ కట్ చేద్దాం. బెంగళూరు టు చెన్నై ఫ్లైట్లో వెళ్ళి మెరీనా బీచ్కి వెళ్ళి అలల దగ్గర ఇసుకలో కేక్ కట్ చేసిందనమాట. బర్త్డే సెలబ్రేషన్స్ అలా జరుపుకుంది స్మైలీ. వీడియో కాల్లో ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరు వీడియో కాల్, గ్రూప్ కాల్ చేశాను. అలాగే టోటల్ స్ట్రేంజర్స్ దగ్గర కేక్ కట్ చేసి వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి స్మైలీవి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చెన్నై. మా రూమ్ దగ్గర పెద్ద కొలను ఉంది, అంటే దేవునికి సంబంధించింది. స్మైల్ అక్క, హాయ్, గుడ్ మార్నింగ్.
సరే, ఫ్లైట్ 1:30కి ఉంది, 10 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడైతే చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నాము. సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది. స్మైలీ బ్యాగ్ మోసుకొని వస్తూ ఉంది. అటు చూడండి ఫ్లైట్ ఎంత దగ్గరగా. ఇప్పుడు 17 గేట్ నెంబర్ 17కి వెళ్ళాలి. 20 ఉండింది ముందు, 17 చేంజ్ చేశారంట. లెట్స్ గో అండ్ బోర్డ్. ఇట్లా క్యాబిన్స్లో కాకుండా బస్లో తీసుకెళ్తున్నాను అనమాట కింద. ఇప్పుడు ఈరోజు అవుతుందో కాదో, బెంగళూరులో ఎక్కినప్పటి నుంచి ఎక్కినాము డైరెక్ట్గా ఇట్లా క్యాబిన్స్లోనే. మరి చెన్నైలో దిగినప్పుడు కూడా క్యాబిన్స్లోనే. బస్లో తీసుకెళ్ళే ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఫ్లైట్ ముందర ఫోటో దిగచ్చు అనమాట. స్మైల్ ఇదా పదం. ఇంకా టైం అయింది, 1 అవర్ ముందరే బోర్డింగ్. చెన్నై ఎయిర్పోర్ట్లో పవర్. ఫస్ట్ వీల్ చైరు, తర్వాత బిజినెస్ క్లాస్ వాళ్ళని పంపించిన తర్వాత ఎకానమీ క్లాస్ని పిలుస్తారు. ఇప్పుడు వీల్ చైర్ వాళ్ళని పిలిచబోతున్నారు. వీల్ చైర్ వాళ్ళని పిలుచుకుపోతున్నారు. బోర్డింగ్ పాస్, దీనికి బోర్డింగ్ పాస్ ఉందో లేదో ఎయిర్పోర్ట్లో లోపలికి వచ్చేసింది. డిలే ఉంది కొంచెం ఫ్లైట్. ఇది కూడా జస్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోతాము, బస్లో వెళ్ళము. బస్లో వెళ్తే బాగుంటుంది అనుకున్నా. సరే ఏం చేస్తాం చూద్దాం. పీజేనా అటు సైడ్ ఏదో వచ్చింది. మేము వచ్చిన ఫ్లైట్ కాదు, పక్కన ఫ్లైట్. బెంగళూరుకి అయితే వచ్చేసాము చెన్నై నుంచి. ఫోన్ జాగ్రత్తమా. ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి చూద్దాం. నడవడానికి చాలా దూరం ఉంది కాబట్టి ఎస్కలేటర్ ఉంది చూడండి, ఇట్లా అదే తీసుకెళ్తారు అన్నమాట మనల్ని. స్మైలీ పారిపోతా ఉంది. స్మైలీ వెయిట్. బెంగళూరు ఎయిర్పోర్ట్లో చూడడానికి చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. చూడండి అసలు వాటర్ ఫౌంటైన్ లాగా పెద్ద ఇక్కడంతా చెట్లు పెట్టేస్తారు లోపలే. ఎక్కువ దూరం నడవడానికి ఇబ్బంది పడకుండా మనకు ఎస్కలేటర్స్ అయితే ఉన్నాయి. దిస్ ప్లేస్ ఇస్ ఆసమ్. ఇంకా చూడడానికి వింతలు విశేషాలు చాలా ఉన్నాయి బెంగళూరు ఎయిర్పోర్ట్లో. అసలు ఎంత పెద్ద స్క్రీన్. ఏం కాదు. బ్యాగేజ్ క్లెయిమ్ ఎగ్జిట్. మా ఆడుకునేది కాదు మాది. వాట్ ఏమొద్దురా, ఇక్కడే అన్నీ చూడాలని ఉందా లేదా? బ్యాగేజ్ ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి. ఇది కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడు. మేము వచ్చిన ఫ్లైట్కి అయితే 5 నెంబర్ దగ్గర కలెక్ట్ చేసుకోవాలి బ్యాగేజ్ ఉంటే. మేమేం బ్యాగేజ్ లే, ఓన్లీ హ్యాండ్ బ్యాగేజ్. అవునమ్మా. వెల్కమ్ టు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. వావ్, ఎలిఫెంట్ బొమ్మలు. స్మైలు వచ్చేసి వెళ్తున్నావా? ఇంత బాగుంది కదా. స్మైలీ ఇట్లా ఫోజ్ చాలు. సరేరా.
సూపర్గా ఉంది. పార్కింగ్కి అయితే బైక్ పార్క్ చేసాం కదా, వచ్చేసి బైక్ తీసుకున్నాను. బైక్ పార్కింగ్కి 290 రూపీస్ తీసుకున్నాను అనమాట. అంతే. నిన్న 2:30కు ఇప్పుడు 3:10 అయింది. అండ్ 24 అవర్స్ కొంచెం పైన 1 అవర్ అనుకోండి. సో 290 పార్కింగ్ అయింది. మిగిలిన ఛార్జెస్ అన్ని మీకు చెప్పాను కదా ఆల్రెడీ. సో ఫైనల్లీ బెంగళూరుకి వచ్చేసాము, ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఈ వీడియో ఇంతవరకే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్.